హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏసస్ డెత్. ఏస్ డెత్ ఎలాగ ఇంపాక్ట్ చేసింది లూఫీని అండ్ అలానే వన్ పీస్ని, ఇది ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, అది ఫ్రీ, అసలు డబ్బులు లేవు దానికి, ఫ్రీ. సో లెట్స్ బిగిన్. సో ఏస్ డెత్ లూఫీని చాలా ట్రామటైజ్ చేసింది, అది మన అందరికి తెలుసు. కానీ ట్రామటైజ్ చేయడంతో పాటు లూఫీకి ఒక మోటివేషన్ కూడా ఇచ్చింది. ఏస్ లాగా తన క్రూ మెంబర్స్ లో ఎవరు చనిపోకూడదని తను స్ట్రాంగ్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అండ్ హీ స్టార్టెడ్ ట్రైనింగ్ విత్ రైలింగ్ అండ్ హీ ఎన్కౌంటర్డ్ సో మెనీ థింగ్స్ వైల్ ట్రైనింగ్. తను గేర్ 4ని అన్లాక్ చేశాడు. తన తన హాకీని మాస్టర్ చేశాడు. లైక్ ఆర్నమెంట్ హాకీ కానీ, లేదంటే కాంకరర్స్ హాకీ కానీ. బికాస్ ఆఫ్ దట్ హీస్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ద న్యూ జెనెరా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఏసస్ డెత్ ని ఇంపాక్ట్ చేసిన వాళ్ళలో జోరో కూడా ఉన్నాడు, సాబో కూడా ఉన్నాడు. ఫస్ట్ జోరో గురించి మాట్లాడదాం. జోరో ఇనిషియలీ చాలా ఫన్నీగా, చాలా జోవెల్గా ఉండేటోడు. నౌ ఈస్ వెరీ సీరియస్ బికాస్ ఆ ఏస్ డెత్ అయిన సమయంలో తను లూఫీ పక్కన లేడు. బికాస్ ఆఫ్ దాట్ లూఫీ హ్యాడ్ టు డీల్ విత్ ద లాట్. సో తన క్యాప్టెన్ ని ఒక రైట్ హ్యాండ్ మ్యాన్ గా తను చూసుకోవాలి కాబట్టి తను ఇప్పుడు చాలా అంటే చాలా సీరియస్ గా, చాలా ప్రొటెక్టివ్ గా ఉన్నాడు. బికాస్ హీ డోంట్ వాంట్ లూఫీ టు గో త్రూ ఇట్ అగైన్. అండ్ అలానే సాబో కూడా తన మెమరీస్ ని కోల్పోవడం వల్ల తనకి ఫస్ట్ ఏస్ చనిపోయేంత వరకు ఏస్ ఎవరు అనేది కూడా గుర్తులేదు, అండ్ లూఫీ కూడా. సో అందువల్ల ఏస్ డెత్ అయిన వెంటనే తన మెమరీస్ రీగైన్ అయ్యి తను చాలా అంటే చాలా బాధపడతాడు. బికాస్ తన ఒక బ్రదర్ ని కోల్పోయాడు అండ్ వన్ ఆఫ్ హిస్ బ్రదర్ ఇస్ ట్రామటైజ్ బికాస్ ఆఫ్ ఇట్. సో తను ఏమనుకుంటాడు అంటే హీ డిసైడ్స్ లూఫీకి ఇప్పుడు ఎప్పుడైనా అవసరం అయితే ఐల్ స్టాప్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐఎమ్ కరెంట్లీ డూయింగ్ అండ్ ఐల్ గో హెల్ప్ లూఫీ. దిస్ ఇస్ వాట్ అ రెజల్యూషన్ ఇస్. దిస్ ఇస్ వాట్ చేంజ్డ్ ఇన్ సాబో బికాస్ ఆఫ్ ఏసెస్ డెత్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపాక్ట్. అండ్ ఒకవేళ ఏస్ గనక చనిపోకపోయింటే మనం డ్రెస్ రోసా ఆర్కే జరగకపోతుండే అండ్ సాబో వుడ్ హ్యావ్ నెవర్ మెట్ లూఫీ. సాబో వుడ్ హ్యావ్ నెవర్ గెయిన్ మెమరీస్ అండ్ డ్రెస్ రోసా ఆర్క్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుండే. వాళ్ళు లాఫ్ ఫ్రూట్ ని అయితే తయారు చేస్తుండే, కానీ వాళ్ళు దాని ఇంప్లిమెంటేషన్ వేరేలా చూపించాల్సింది వచ్చేది. నౌ ఇట్ ఇస్ ఇన్ అ స్ట్రైట్ లైన్ బికాస్ ఏస్ ఇస్ డెడ్. అదర్వైజ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ సమ్, లైక్ వాళ్ళకి ఒక మోటివ్ కావాలి కదా ఒక దగ్గరికి వెళ్ళాలంటే. దట్ మోస్ట్ మోటివ్ వాస్ ఏసెస్ డెత్ అండ్ ద డెవల్ ఫ్రూట్ విచ్ ఏస్ హ్యాస్. ఏస్ డెవల్ ఫ్రూట్ ని ఎవరికి అందకుండా ఉండాలి, నా దగ్గరే తన రిమైన్స్ ఉండాలని చెప్పేసి ఏస్ డెవల్ ఫ్రూట్ ని తీసుకోవాలని లూఫీ పోతాడు. కానీ హీ వాస్ వెరీ హ్యాపీ బికాస్ సాబో వాస్ ద వన్ హూ టుక్. తను ఇప్పుడు సాబోలో ఏస్ ని అండ్ సాబోని ఇద్దరిని చూస్తున్నాడు బికాస్ సాబో హ్యాస్ ఏసెస్ డెవల్ ఫ్రూట్ యాజ్ వెల్. సో దిస్ వాస్ వన్ ఆఫ్ ద ఇంపాక్ట్. అండ్ అలానే ఇప్పుడు క్రూ మెంబర్స్ 2 years టైం తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఇంపాక్ట్. అండ్ మేజర్ గా స్టోరీ ఇలానే ఉంటుండే అండ్ ఎవ్రీథింగ్ వుడ్ హావ్ గాన్ లైక్ దిస్ ఓన్లీ. అండ్ వానలో జరిగిన కొన్ని ఈవెంట్స్ కూడా ఏస్ కి సంబంధించినట్టే ఉన్నాయి. ఎలా అయితే యమటో తన ఆల్మోస్ట్ లవ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ దట్ కమ్స్ ఇన్ మై మైండ్ వెన్ ఐ థింక్ అబౌట్ ఏసెస్ డెత్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద స్టోరీ అండ్ ఎస్పెషలీ లూఫీ. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ ఫర్దర్‌గా కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.